తెలియదు. కానీ ఒక ఇల్లు అయితే ఇవ్వలా, ఏమి చేయలా. కానీ ఇప్పుడు ఇళ్ళ దగ్గర పోయి మీకు ఇల్లు ఇస్తాం, మీకు ఉద్యోగాలు ఇస్తాం, మీకు అవి ఇస్తాం అని చెప్పేసి మాటలు చెబుతున్నటువంటి మరి ఏదైతే కాంగ్రెస్ పార్టీ ఉన్నారో 6 గ్యారంటీలు ఎన్నికల ముందు ఇచ్చినటువంటిది 6 గ్యారంటీలు ఇచ్చి మీరు ఓటు అడగాలి. తులం బంగారం ఇచ్చి ఓటు అడగాలి, ఇల్లు ఇచ్చి ఓటు అడగాలి, మధ్యలో అభివృద్ధి గురించి మాట్లాడి మీరు ఓటు అడగాలి. అదేమంటే ఇక ఎవరో ఒకడు కాంగ్రెస్ వాడు ఏలు పెట్టి చూపించుకుంటా సాయంత్రం ప్రెస్ మీట్ పెడతారు. మా ఎమ్మెల్యే ఉండంగానే హాస్పిటల్ వచ్చింది, మా ఎమ్మెల్యే ఉండంగానే డ్రైనేజ్ వచ్చింది, మా ఎమ్మెల్యే ఉండంగానే సెంట్రల్ లైటింగ్ వచ్చింది, మా ఎమ్మెల్యే ఉండంగానే మున్సిపాలిటీ వచ్చింది, మా ఎమ్మెల్యే ఉండంగానే వెజ్ నాన్ వెజ్ మార్కెట్ వచ్చింది. నేను అడుగుతా ఉన్నా, మీ ఎమ్మెల్యే 2009లో గెలిచిండు, 2009 నుంచి 2014 వరకు కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నది. అప్పుడు రానటువంటి అభివృద్ధి 2014 తర్వాత ఎలా వచ్చింది? ఆనాడు చేయలేనటువంటి నువ్వు ఈరోజు మా ప్రభుత్వంలో ఎట్లా చేసినావు అని చెప్పేసి ప్రశ్నిస్తూ ఉన్నాం. అందుకనే మధ్య మున్సిపాలిటీ పట్ల మీకు చిత్తశుద్ధి లేదు, అందుకే మీకు ఓటు అడిగేటువంటి అర్హత లేదు. అందుకే బీఆర్ఎస్ పార్టీ బలపరిచినటువంటి సిపిఐ పార్టీని, బీఆర్ఎస్ పార్టీ బలపరిచినటువంటి సిపిఎం పార్టీ అభ్యర్థుల్ని మీరు అత్యధిక మెజారిటీతో గెలిపించండి. అలాగే బీఆర్ఎస్ పార్టీ పోటీ చేసినటువంటి 17 మంది అభ్యర్థుల్ని ఆశీర్వదించండి. తప్పకుండా మేము ఏదైతే ఈ మదిర కోసం మేము ఇక్కడుండి పనిచేస్తున్నటువంటి మరి నాయకత్వం ఎవరైతే ఉన్నారో, గతంలో ఎట్లానైతే ఐక్యత భావంతో జవాబుదారీతనంతో పనిచేశామో, రెట్టింపు ఉత్సాహంతో మా మిత్రుల యొక్క సహకారంతో మా మిత్రులు కూడా జోడయ్యారు. కాబట్టి మరి యొక్క వారి బలాన్ని మా బలాన్ని కూడగట్టుకొని రానున్నటువంటి కాలంలో మరింత మదిర మున్సిపాలిటీని అభివృద్ధి చేసేదానికోసం మీరు ప్రజలు మాకు పెద్ద ఎత్తున మద్దతు ఇవ్వాలని చెప్పేసి అడుగుతా ఉన్నాం. ఈ సందర్భంగా అభివృద్ధి మీరు ఎలా చేస్తారు? అభివృద్ధికి సహకరించండి. అది అభివృద్ధి జరగాలంటే అధికార పార్టీ కావాలని అంటున్నారు. నేను అడుగుతా ఉన్నా, ప్రశ్నిస్తా ఉన్నా, మా అధికారంలో నువ్వు తెచ్చిందని చెప్తున్నావు కదా, ఇప్పుడు నీ అధికారంలో మేము తెస్తాం. మరి అందుకని అది ఎట్ట నిజమవుతుంది, ఇది ఎట్ట నిజమవుతుంది? అందుకనే వాస్తవాలకు దగ్గరగా ప్రజలు ఆలోచించాలని చెప్పేసి నేను విజ్ఞప్తి చేస్తూ, మళ్ళీ 2 సంవత్సరాల తర్వాత వచ్చేది బీఆర్ఎస్ ప్రభుత్వమే. ఒకవేళ మేము గెలిచామని నిర్లక్ష్యం చేస్తే అంతకంతగా రెట్టింపుగా మదిరని చేసి చూపిస్తామని చెప్పేసి కూడా నేను ఈ సందర్భంగా మీ ద్వారా మదిర పట్టణ మున్సిపాలిటీ ఓటర్లకి విజ్ఞప్తి చేస్తూ, తప్పకుండా కంకి కొడవలి, సుత్తి కొడవలి నక్షత్రం 6 గుర్తుల మీద ఓటు వేసి మా కూటమిని ఆశీర్వదించాలని నేను మీ అందరినీ కోరుతూ ముగిస్తా ఉన్నాను. థ్యాంక్ యూ. గెలిచిపోయేటువంటి కార్యక్రమాన్ని అంగీకరించడానికి మేము సిద్ధంగా లేమనేటువంటి అభిప్రాయాన్ని స్థానికంగా ఉన్నటువంటి శాఖ నిర్ణయించింది. ఆ మేరకు వారికి స్వేచ్ఛనిస్తూ నిన్న ఉదయం మీరు స్థానికంగా కలిసి వచ్చేటువంటి రాజకీయ పార్టీలతో పనిచేసుకోవడానికి మీకు అవకాశం ఇవ్వబడిందని వారికి చేసిన తర్వాత వారు జిల్లా పార్టీని సంప్రదించి మన యొక్క ఈ కూటమితో కలిసి ప్రయాణం చేయాలని నిర్ణయించారు. ఆ మేరకు వారి నిర్ణయాన్ని కమ్యూనిస్ట్ పార్టీ స్వాగతిస్తుంది, గౌరవిస్తుంది. ఆ నిర్ణయం ప్రకారం కమ్యూనిస్ట్ పార్టీ 7వ వార్డులో పోటీ చేస్తుంది. అదే రకంగా మిగతా ప్రాంతాలలో టీఆర్ఎస్ సిపిఎం కూటమిని బలపరుస్తుందని తెలియజేస్తుంది. ఈరోజు మదిర మున్సిపల్ ఎన్నికల్లో 3 పార్టీలు టీఆర్ఎస్, సిపిఎం, సిపిఐ కలిసి ఉమ్మడిగా కలిసి పనిచేయాలని చెప్పి నిర్ణయం తీసుకున్నాం. ఆ మేరకు ఈరోజు విలేకరుల సమావేశం నిర్వహిస్తూ ఉన్నాం. ఈరోజు మున్సిపాలిటీలో ఓటు అడిగే హక్కు ఎవరికి ఉంది అంటే ఈ కూటమి, టీఆర్ఎస్, సిపిఎం, సిపిఐ కూటమి మాత్రమే ఉంది అని మేము చెప్పగలుగుతా ఉన్నాం.